హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా బ్యూటిఫుల్గా యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించేస్తాను. అండ్ కొన్ని ఏంటంటే వెరీ సింపుల్గా యూనిక్గా ఉన్నాయి, అండ్ కొన్ని వచ్చేసి హెవీగా ఉండే బుట్టాస్ కలెక్షన్స్, అలా డిఫరెంట్ కలెక్షన్స్లో చూపించేస్తాను. సో దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్. సో ఈ కలెక్షన్ వచ్చేసి ఏంటంటే జనరల్గా మనం మకర కుందనాలు అని చూసి ఉంటాం కదా గోల్డ్లో, అది వచ్చేసి ఏంటంటే సింపుల్ సైజ్లో జనరల్గా కొంచెం పెద్దగా చూసి ఉంటాము ఇమిటేషన్లో కానీ రియల్ గోల్డ్లో కానీ. బట్ ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్, మీకు ఇక్కడ చూడండి హార్డ్లీ 1 ఫింగర్ అనమాట ఈ సైజులో ఉంది. బట్ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా చక్కగా ఉంది, మీకు నీట్గా వచ్చేసింది. అండ్ గోల్డ్లో కనుక ఇలా అయితే చక్కనం వచ్చేస్తుందో అలాగే వచ్చేసి కింద బుట్ట వచ్చేసింది. మీకు ఫ్రంట్ పార్ట్లో చూస్తే కనుక ఇలా కనిపించేస్తుంది. నాకు తెలిసి ఆల్ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్కి, ఆల్ టైప్ ఆఫ్ ఏజెస్కి సెట్ అవుతుంది. దీని లుక్ నార్మల్గా లేదు, వెరీ వెరీ ఎలిగెంట్గా ఉంది, వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. జస్ట్ మనం ఇలా ఓపెన్ చేసేసుకొని, జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని చెవి దీంట్లో దూర్చేసి ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొంతమందికి ఉంటుంది చూసారా ఇమిటేషన్లో నాకు అసలు ఇయర్ రింగ్స్ కూడా పడవండి అని, అలాంటి వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది లుక్ వైజ్గా ఎలా ఉంది అంటే సేమ్ రింగ్ మోడల్ లాగా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. జనరల్గా ఎందుకు పడవ చెప్పండి, ఇయర్ రింగ్స్ అంటే లోపలికి ఎయిర్ ఫ్లో అవ్వదు, మనం పెట్టేసుకుంటే బ్లాక్ అయిపోతుంది కదా చెవు అంతా కూడా, అందుకని ఇయర్ రింగ్స్ పడవు అనమాట కొంతమందికి. బట్ ఈ కేటగిరీలో వచ్చేస్తే కనుక అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఇది వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఇందులో 2 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. చాలా సెట్స్ మీదకి ఇది మనం మ్యాచ్అప్ చేసుకోవచ్చు. కొన్ని సెట్స్ మీదకి ఏంటంటే బిగ్ బిగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి, అలా మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళు కూడా ఇవి మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్ల్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, అట్ ద సేమ్ టైం పర్ల్ వచ్చింది, రూబీ వచ్చేసింది. సో జనరల్గా ఇంతకు మించి ఉండవు కదా, ఏ ఇయర్ రింగ్స్ అయినా అంతే, పర్ల్ రూబీ పర్ల్ గ్రీన్తో సెట్ అయిపోతుంది. సో ఇవి చూడడానికి రింగ్స్ లాగా లేవు, కాస్త బుట్ట ప్యాటర్న్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం బాలీ లాగా ఉంది కాబట్టి హ్యాపీగా ఎలాంటి సెట్స్ మీదకైనా మనం పేరప్ చేసేయచ్చు. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 550. ఫర్ ద గ్రీన్ ఆల్సో సేమ్ ప్రైస్, అండ్ ఫర్ ద రూబీ ఆల్సో సేమ్ ప్రైస్. పెట్టుకుంటే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అయిపోయింది. ఆఫ్లైన్లో కస్టమర్స్ చాలామంది తీసుకెళ్ళిపోయారు, అందుకని బేస్డ్ ఆన్ దట్ రివ్యూ అండ్ నేను యూజ్ చేశాక నా రివ్యూ బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. 550 ఈజ్ అ ప్రైస్. ఓకే, ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బోత్ ద కలర్స్ ఆర్ వెరీ నైస్. మీరు 2 తీసుకునే నష్టమే లేదండి, ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సెట్స్ మీదకి ఇవి మ్యాచ్ అవుతున్నాయి. కాస్త హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము అనుకునే వాళ్ళైతే హ్యాపీగా ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఏ సెట్ మీదకంటే ఆ సెట్ మీదకి పెట్టేసుకోవచ్చు. పర్ల్ కూడా హ్యాంగ్ అవుతుంది కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి, వెరీ వెరీ నీట్ అండ్ బ్యూటిఫుల్. ఓకే, ద నెక్స్ట్ ఐల్ షో యూ సమ్. ఫస్ట్ క్యూట్గా ఉన్న చిన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను, తర్వాత విల్ గో విత్ సమ్ బిగ్ ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇలా క్యాజువల్గా పెట్టుకోవడానికి అనమాట. ఇలా స్టడ్ లాగా వచ్చేసి కిందికి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సింపుల్గా మీ వర్క్ ప్లేసెస్కి అలా అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. అండ్ రూబీ విత్ పర్ల్, పైన వచ్చేసి గ్రీన్తో డ్రాప్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. మోర్ ఓవర్ చాలా సెట్స్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 390. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకా క్యూటీ కలెక్షన్స్లో చాలా చాలా ఉన్నాయి, విల్ గో 1 by 1. ఇది చూడండి, ఇదిగోండి, జస్ట్ లైక్ ఏ దియా ఆరల్స్ దీపం ఉంటుంది కదా, అలా వచ్చేసి కిందికి ఇలా డ్రాప్ వచ్చేసి వావ్ సూపర్గా ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు వర్క్ ప్లేసెస్కి పెట్టుకోవచ్చు. లేదు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మాకు అన్నిటికీ సెట్ కావు అనుకునే వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేయొచ్చు. పైన వచ్చేసి ఏంటంటే రూబీ స్టోన్ వచ్చేసింది, కిందికి వచ్చేసి పర్ల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్, వెరీ వెరీ క్యూట్. రెగ్యులర్ ఇయర్ రింగ్స్ చూసి బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లుక్ వైజ్గా ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ ఎలిగెంట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 390. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ 1 more క్యూటీ పై, కంప్లీట్గా విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. రూబీ స్టోన్ వచ్చేసి కింద అంతా కూడా మీకు అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది.
క్యాజువల్గా ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కనుక హ్యాపీగా చూసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే చాలా మటుకైతే విక్టోరియన్ కలెక్షన్స్లో నెక్ పీసెస్ కానీ పెండెంట్ సెట్స్ కానీ వెరీ బిగ్లో వచ్చేస్తాయి. జనరల్గా బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ వచ్చినప్పుడు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఆబ్వియస్లీ వస్తుంది. అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది పేరప్ చేసేసుకోవచ్చు. ఎలాంటి గాడ్ మోటివ్స్ లేదు. జస్ట్ పైన వచ్చేసి ఏంటంటే ఎలిఫెంట్ ఫేస్ వచ్చేస్తుంది. నో టోటల్ ఎలిఫెంట్ వస్తుంది. మళ్ళీ ఎలిఫెంట్ ఫేస్ అంటే దట్ లీడ్స్ టు లార్డ్ గణేష కదా, కాదు. కంప్లీట్ ఎలిఫెంట్ వచ్చేస్తుంది. కిందికి వచ్చేసి రూబీ అండ్ అన్కట్ స్టోన్లో వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ పుష్ బ్యాక్. లుక్ వైజ్గా కూడా చాలా డీసెంట్గా ఉంది. వెరీ వెరీ ఫెంటాస్టిక్ అండ్ లైట్ వెయిట్గా ఉంది. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఐల్ షో యూ వన్ మోర్ క్యూట్ పై. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలెక్షన్, కుందన్ విత్ లోటస్ వచ్చేసింది. చాలా చాలా చక్కగా ఉంది. జనరల్గానైతే ఓన్లీ కొన్ని పెండెంట్స్ వస్తాయి వితౌట్ ఇయర్ రింగ్స్లో కుందన్ పెండెంట్స్ వస్తాయి. అలా వేటి మీదికైనా ఇది పేరప్ చేసేసుకోవచ్చు. లుక్ వైజ్గానైతే చాలా చాలా బాగున్నాయి. రైట్ నో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్పుల్లో ఉంది. బట్ మీకు ఏమైనా కస్టమైజేషన్ రూబీ గ్రీన్ అలా కావాలనుకుంటే కనుక చేసిస్తాను. కుందన్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. జనరల్గా కుందన్లో ఇంత స్మాల్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ రావండి, బిగ్ సైజ్లోనే వస్తాయి. కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బట్ when comes to this is more and more elegant and the price for this is 550. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జడా వర్క్లో కుందన్లో అన్కట్లో వచ్చేసింది. సూపర్గా ఉంది. ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ చేయొచ్చండి. ఎంత చక్కగా ఉన్నాయి చూడముచ్చటగా. ఓకే, అండ్ ఐల్ షో యూ సమ్ బ్యూటిఫుల్ బుట్టాస్. ఇదిగోండి, ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి. దిస్ ఈజ్ అ రాధాకృష్ణ విత్ బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్స్తో వచ్చేసింది. వెరీ వెరీ నీట్ అండ్ కంప్లీట్లీ అన్కట్లోనే ఉంది. మధ్యలో జస్ట్ టచ్అప్ లాగా వచ్చేసింది అనమాట రూబీ అండ్ గ్రీన్. బట్ హైలైటింగ్ అయితే అన్కట్లోనే హైలైట్ అవుతుంది బుట్ట అంతా కూడా. నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉంది. స్టోన్ క్వాలిటీ బాగుంది. చాలా సెట్స్ మీదకి ఇది పేరప్ అవుతుంది. ఎస్, బ్యాక్గ్రౌండ్లో అంతా మీకు ఇక్కడ స్టోన్ వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా రాధాకృష్ణులు వచ్చేస్తుంటారు. ఇదిగో ఇదంతా కూడా స్టోన్ వర్కే. బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, నీట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. సైజ్ వచ్చేసి వెరీ వెరీ మీడియం సైజ్. కాస్త పెద్దవి ఇష్టపడిన వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 2 ఫింగర్స్. బుట్టలు ఎన్ని ఉన్నా ఇంకొకటి తక్కువే అనిపించాలి కూడా. ఎందుకంటే ఇయర్ రింగ్స్లో ఎన్ని కలెక్షన్స్ పెట్టినా తక్కువే. ఇంకా కొత్త వెతుకుతూ ఉంటాం, జస్ట్ లైక్ నల్ల పూసల్లాగా. బ్లాక్ బీడ్స్ ఎట్లయితే కొత్త వెతుక్కుంటామో ఇలా ఇయర్ రింగ్స్ కూడా అంతే. మీరు ఏదైనా సింపుల్ చైన్ కానీ సింపుల్ బ్లాక్ బీడ్స్ కానీ వేయండి, ఇయర్ రింగ్స్ అదిరిపోయేలాగా పెట్టండి. నో డౌట్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మీరే అవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, ద నెక్స్ట్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ జడావ్ కుందన్ బుట్టాస్. వావ్, జడావ్ కుందన్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది చూసే వాళ్ళకైనా పెట్టుకునే వాళ్ళకైనా కదా. ఆ క్వాలిటీయే వేరప్ప. మీరు ఎన్నైనా చెప్పండి, కుందన్ ఈజ్ ద కింగ్. ఇదిగోండి స్టోన్ క్వాలిటీ ఎలా వచ్చేస్తుంది చూడండి జడా వర్క్లో. వా, రూబీ అన్కట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. కిందికి అన్నీ కూడా బుట్టాస్ ఇలా పర్ల్స్ వచ్చేసాయి అన్నమాట. సూపర్, వెరీ వెరీ సుపీరియర్ ఇన్ ద క్వాలిటీ. షేప్ కూడా మీరు చూడండి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డ్రాప్ లాగా వచ్చేసి కిందికి అన్నీ దగ్గరగా వచ్చేసాయి అన్నమాట ముత్యాలు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ ఫేస్ కట్స్కి ఇది సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి పుష్ కాదు స్క్రూ బ్యాక్ వచ్చేసింది. యూ కెన్ సీ హియర్. ఓకే, స్క్రూ బ్యాక్ వచ్చేసింది. సూపర్. మీడియం సైజ్ అని చెప్పొచ్చు, మీడియం కంటే కూడా కొంచెం చిన్నదని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్సిడర్డ్ యాజ్ ఏ మీడియం అని అంటారు. బట్ ఇన్ మా జ్యువెలరీ లాంగ్వేజ్లో వచ్చేసి దీన్ని చిన్న బుట్టాస్ అని అంటారు. ఓకేనా, ఎందుకంటే ఇది సైజ్ చూసేసుకోండి, ఆల్మోస్ట్ 1.5 ఫింగర్ అంతే. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్. ఇదిగోండి బుట్టాస్ హెవీగా కావాలండి, కాకపోతే అందులో గాడ్ మోటివ్ వద్దండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు.
కాకపోతే అదంత ఈజీగా అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ కాబట్టి ఎక్కడ దగ్గర అమ్మవారి రూపు కానీ ఇంకేదో మూర్తి రూపం కానీ ఎవరో గాడ్, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, కృష్ణయ్య అవ్వచ్చు, రాధాకృష్ణ అవ్వచ్చు, ఏ రూపం అయితే ఏంటి, బట్ డెఫినెట్గా ఉంటాయి. బట్ ఇది సంథింగ్ స్పెషల్. మీకు ఇందులో ఎటువంటి గాడ్ మోటివ్ లేదు. ఇక్కడ ఉంది ఏంటంటే పీకాక్, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీకాక్ లేదు, జస్ట్ హాఫ్ పీకాక్ అనమాట. ఎందుకంటే కొంతమంది పీకాక్ని కూడా వాళ్ళ రిలీజియన్లో అలో లేదు అంటారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళు కూడా ఇది చూసేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫుల్ సైజ్ ఆఫ్ పీకాక్ రాలేదు, జస్ట్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసింది అనమాట పీకాక్ అనేది. అండ్ స్టోన్ అంతా కూడా పోటా స్టోన్ వచ్చేసింది. మ్యాట్ పాలిషింగ్లో వచ్చేసాయి బుట్టాస్. క్వాలిటీ వచ్చేసి చాలా హైగా ఉంది. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ మీకు వర్క్ వచ్చేసింది. సైజ్ వచ్చేసి మీడియం కంటే నెక్స్ట్ సైజ్ అనమాట. టూ మచ్ ఆఫ్ బిగ్ కాదు, మీడియం కంటే నెక్స్ట్ సైజ్. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు కవర్డ్ 2 ఫింగర్స్, విడ్త్ కూడా మరి టూ మచ్ బిగ్ సైజ్ లేదు. బట్ ఇన్ జనరల్గానే అయితే దీన్ని బిగ్ సైజ్ బుట్టాస్ అని అంటారు. బట్ వెన్ కమ్స్ టు ద మా జ్యువెలరీ టర్మినాలజీ ప్రకారం దిస్ ఈజ్ అ మీడియం సైజ్ బుట్ట అని కన్సిడర్ చేస్తారు. బుట్ట పెద్దగా ఉంటేనే బిగ్ సైజ్ కిందకి వచ్చేస్తుంది, అదర్వైజ్ దీన్ని మీడియం సైజ్ అని అంటారు. బట్ ఇన్ జనరల్గా పబ్లిక్ అంటే దీనిని బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్గా కన్సిడర్ చేస్తారు. వెన్ కమ్స్ టు ద యూత్ అలా కన్సిడర్ చేయదు, ఇది మీడియం సైజ్ కానీ కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. రూబీ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది, కిందంతకి ఇలా మువ్వలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటి టెంపుల్ జ్యువెలరీ హారాల మీదకి కానీ వెయిట్ మీదకి కానీ ఇది పేరప్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ రేట్ పెరిగినప్పటి నుంచి కూడా బిగ్ సైజ్ ఆఫ్ హారాలు తీసుకుంటే హారం దగ్గరే ఆపేస్తున్నాము, ఇయర్ రింగ్స్ వరకు వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ ద హయ్యెస్ట్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్. అలాంటి వాటన్నిటికీ కూడా ఇది పేరప్ చేయొచ్చు. ఓకే, 990 is the price. Then I'll show you one more cutie pie. ఇదిగోండి, ఇదంతా కూడా స్టోన్తో వచ్చేస్తుంది. కార్వింగ్ అనేది ఇలా పీకాక్ వచ్చేస్తుంది, పోటా స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా దిస్ ఇస్ అ స్మాల్ సైజ్ ఆఫ్ బుట్ట అని చెప్పొచ్చు. కార్వింగ్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, డెప్త్గా వచ్చేస్తుంది, వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది. షేప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. రెగ్యులర్ బుట్టాలు వద్దు, కాస్త డిఫరెంట్గా కావాలి, యూనిక్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పేస్తాను. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వెరీ వెరీ నైస్ అండ్ ఫెంటాస్టిక్. కార్వింగ్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి పర్ల్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా వచ్చేసి పీకాక్. డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్, మల్టీ కలర్స్ వచ్చేసాయి బికాస్ గ్రీన్ వైట్ రూబీ స్టోన్ వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ వీ కెన్ పేర్ అప్ టు సో మెనీ అదర్ థింగ్స్. చాలా వాటికి పేరప్ చేయొచ్చు. లైట్ వెయిట్గా ఉంది, వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, లుక్ వైజ్గా వెరీ నీట్. అండ్ కిందికి ఇలా బుట్టలు లైక్ పర్ల్స్ దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే చాలా ఫేస్ కట్స్కి అలా అవి సెట్ అయిపోతాయి, నమ్మండి. ఓకే, దెన్ ఐల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. వా, దిస్ ఈస్ అన్కట్ స్టోన్ వచ్చేసింది పైన, మీకు ఇలా వచ్చేస్తుంది. కిందికి అంతా ఇలా గ్రీన్స్ వచ్చేస్తాయి. ఇది కూడా జస్ట్ ఒక లీఫ్ వచ్చేస్తుంది అనమాట పైన. బుల్లిగా ఉంటుంది బుట్ట. ఇగోండి, ఇది 1.5 ఫింగర్ అందరం పెట్టుకోవచ్చు. ఎస్, దీనిని స్మాల్ సైజ్ కిందికే కన్సిడర్ చేస్తాము. దీన్ని స్మాల్ సైజ్ బుట్టాస్ అని అంటారు. లీఫ్ వచ్చేస్తుంది పైన, లీఫ్ మీద అంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ కిందికి అంతా కూడా ఇలా గ్రీన్ డ్రాప్స్ వచ్చేస్తాయి, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ మీరు పిల్లలకు కూడా ట్రై చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు. బిగ్ సైజ్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా దీంతో ట్రై చేసేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 490. మీకు ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. దిస్ ఈజ్ విత్ రూబీ. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. 2 కలర్ చాయిస్ అయితే ఉన్నాయి ఇందులో. ఓకే, ఎస్, 490 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈచ్ పేర్ కాస్ట్ ఈజ్ 490. అండ్ విల్ సీ సమ్ బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్. యా, దీన్ని బిగ్ సైజ్ ఆఫ్ బుట్ట అంటారు. ఇంతకంటే బిగ్ సైజ్ కూడా ఉంటాయి.
బట్ యూజువల్లీ బిగ్ సైజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీని ప్యాటర్న్ ఎలా వచ్చేసిందంటే కార్వింగ్ చాలా డెప్త్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య. బట్ ఇన్ జనరల్గా మామూలుగా చూస్తే కృష్ణయ్య పోర్షన్ కంటే కూడా ఈ లీవ్స్ ఇవన్నీ కూడా డామినేటింగ్గా కనిపించేస్తుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. అండ్ పైన ఏంటంటే కాసు రూపంలో వచ్చేసింది అనమాట. ఇక్కడ కాసులాగా ఇచ్చేసి మళ్ళీ లార్డ్ కృష్ణ ఫేస్ ఇచ్చేసారు. ఇక్కడ కృష్ణయ్య రూపం వచ్చేసింది, పైన 2 పీకాక్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తుంది. బుట్ట అయితే లైట్ వెయిట్గానే ఉంది. మీరు ఎలాంటి నక్షీలో లాంగ్ హారం మీదికైనా దీన్ని పేరప్ చేయొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా కార్వింగ్ వచ్చేస్తుంది. మీకు చూస్తే బిగ్ సైజ్లా కనిపిస్తుంది, కానీ ఇది బరువు అంతగా లేదు. క్వాలిటీలో వచ్చేసి హై క్వాలిటీ ఉంది. పాలిషింగ్ వచ్చేసి మ్యాట్ పాలిషింగ్. అండ్ ఇలా రూపులు వచ్చేస్తాయి. కృష్ణయ్య రూపు వచ్చేస్తుంది, పైన గ్రీన్, కింద రూబీ స్టోన్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. టూ మచ్ ఆఫ్ బరువుగా లేదు. ఫంక్షన్ అంతా కూడా మనం క్యారీ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్, దిస్ ఈస్ వన్ మోర్. దిస్ ఈజ్ ఆల్సో టోటల్లీ డిజైనరీ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. మీకు ఇలా వచ్చేస్తుంది బుట్ట. అంటే రెగ్యులర్ బుట్ట అనేమో రౌండ్గా కానీ ఓవెల్ లాగా వచ్చేస్తుంది కదా, ఇది అలా కాదు. సంథింగ్ డిఫరెంట్ దాన్ ద రొటీన్. అసలు రొటీన్ బుట్టాస్ వద్దండి, కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీకు ఇక్కడ రూపు వచ్చేసి అన్నీ కూడా విష్ణుమూర్తి రూపు వచ్చేస్తుంది, అమ్మవారి రూపు వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చేస్తుంది. పైన ఏంటంటే విష్ణుమూర్తి అమ్మవారి రూపు వచ్చేస్తుంది అనమాట. ఇది కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇదిగోండి, బుట్ట ఇలా పట్టేసుకున్నాం అనుకోండి, ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 2.5 fingers. దిస్ ఈజ్ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ అని నేను చెప్పను, బట్ దిస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బిగ్ సైజ్ ఆఫ్ ద బుట్ట. లైట్ వెయిట్గానే ఉంది. అంటే ఇంత కార్వింగ్ వచ్చినప్పుడు ఈ బరువు అనేది తక్కువే అని చెప్పాలి. ఇంకా ఎగ్జాక్ట్గా ఇదే గోల్డ్లో చేయించుకుంటే అసలు చెవు మొయ్యలేము నాకు తెలిసి. ఒక అంటే ఇంత కార్వింగ్ వచ్చింది అనుకోండి, మీకు వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది, ప్లస్ కన్సెప్షన్, గోల్డ్ కన్సెప్షన్ కూడా చాలా అవుతుంది. మీరు ఎంత లేదన్నా కరెక్ట్గా ఈ వర్క్ కనుక గోల్డ్ మీద తీసుకొచ్చేస్తే ఒక బుట్ట 2 తులాలు ఉంటుంది వెయిట్. చెప్పండి, అంటే ఒక చెవు 2 తులాలు, ఇంకో చెవు 2 తులాలు మోయాలి, మోసి తీరాలి ఫంక్షన్ అంతా కూడా. ఇఫ్ యూ హ్యావ్ ద ఎక్సెస్ గోల్డ్ యూ కెన్, అదర్వైజ్ యూ జస్ట్ పర్చేస్ దిస్ బ్యూటిఫుల్ బుట్టాస్ కలెక్షన్. ఎందుకు కొనుక్కోవాలి 1 gram అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్వింగ్ బాగుంది కాబట్టి కొనుక్కోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే యూస్ క్యారీ లైక్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంది, పెద్ద అఫోర్డబుల్ కూడా కాదు, అందరం అఫోర్డ్ చేసేలాగానే ఉంటుంది. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గోల్డ్కి దగ్గరగా ఉంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ కంపేర్ టు ద వెయిట్తో పోలిస్తే 1 gram వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. చెవులు కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి. ఎప్పుడెప్పుడు తీసి పీకి పడేయాలా అనిపించకుండా ఫంక్షన్ అంతా కూడా ప్రశాంతంగా మనం అటెండ్ చేయొచ్చు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. కాదంటారా? 1300 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ ఐల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. డీప్ కార్వింగ్ వచ్చేస్తుంది, విత్ పీకాక్ వచ్చేస్తుంది. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే స్టోన్ వచ్చేస్తుంది అనమాట. బుట్టకి ఉన్న దీనికి మధ్యలో ఏంటంటే స్టోన్తో టచ్అప్ ఉంటుంది. ఇక్కడ జనరల్గానైతే ఇలా వచ్చేసి కంటిన్యూషన్లో ఇలా ఉంటుంది కదా, దీనికి డిఫరెంట్గా ఏంటంటే అన్కట్లో స్టోన్ ఇచ్చేసారు. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్, ఇది కూడా ఇక్కడంతా కూడా గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది. కార్వింగ్ చాలా చాలా బాగుంది. పైన వచ్చేసి పీకాక్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, అన్కట్ స్టోన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
Okay, the next is, this is one more క్యూట్ కలెక్షన్. అండ్ కిందంతా కూడా గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది, పైన అక్కడక్కడ టచ్అప్ వస్తుంది అనమాట రూబీస్తో. అండ్ ఈ వర్క్ అంతా కూడా అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ వచ్చేస్తుంది, అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, ఎలిఫెంట్ వచ్చేస్తుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ వర్క్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ సేమ్ వర్క్ ఉంటుంది. స్టడ్ కొంచెం పైన పెద్దదిగా కావాలి నాకు, చిన్నగా స్టడ్స్ అయితే, అంటే బుట్ట పెద్దగా ఉండి స్టడ్ చిన్నగా ఉండి సెట్ అవ్వదండి అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటివి సెట్ అవుతాయి. అండ్ కాసుల పేరు మీదకి మీరు పర్ఫెక్ట్గా పేరప్ చేయొచ్చు. జనరల్గానైతే కాసుల పేరు మీదకి కమ్మలు సరిగ్గా రావు, వచ్చాయి అంటే ఇదిగో ఇలాంటి కమ్మలే వస్తాయి. వాటిని మనం పెట్టలేము, పెట్టుకున్నా అందంగా కనిపించదు. సో ఏం చేస్తాం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆబ్వియస్లీ బుట్టాస్కి వెళ్ళిపోతాం. సో బుట్టాస్లో ఏది పడితే మళ్ళీ అది రూబీకి సెట్ అవ్వదు, అవునా, సారీ, కాసుల పేరుకి సెట్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూస్ దిస్ ఫర్ యువర్ కాసుల పేరు ఆల్సో. చాలా చాలా బాగుంటుంది. ఓకే, లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంటుంది, ముఖ్యంగా లైట్ వెయిట్గానే ఉంది కాబట్టి హ్యాపీగా అఫోర్డ్ చేయొచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఒక క్యూటీ పైన చూపించిన రూబీ వచ్చేసి కిందికి ఇలా మ్యాంగో వచ్చేస్తుంది, భలే అందంగా ఉంది. అస్సలు చిన్నవి తప్ప పెద్దను పెట్టను ఉంటారు కదా ఆ కేటగిరీ, ఇది వాళ్ళ కోసం. ది రూబీ విత్ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ విత్ వైట్ స్టోన్. ఓకే, ఇలా వచ్చేస్తుంది, గ్రీన్ వైట్ రూబీ వైట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, ఇలాగా చిన్నగా క్యూట్గా ఉంటాయి, క్యాజువల్గా పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. మీకు ఇంకొక క్యూటీ పై చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఏంటంటే ఎక్సే బడక రేక్ అనమాట. కోరల్ స్టోన్ మీద కార్వింగ్ వచ్చేస్తుంది, విత్ అన్కట్ స్టోన్ వచ్చేసి ఇలా ఏమనాలి, ప్యారెట్. దిస్ ఈజ్ అ ప్యారెట్, నాట్ ఎ పీకాక్. స్క్రూ బ్యాక్ వచ్చేసింది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. ఇంతకు మించి ఏముంటుంది గోల్డ్లో అని అంటే ఏముండదు అని చెప్పేస్తాను సమాధానం. న్యాచురల్గా ఉంది స్టోన్ కార్వింగ్ అని, అండ్ అన్కట్ స్టోన్ విత్ కోరల్ స్టోన్ అండ్ గ్రీన్ బీడ్స్ విత్ పల్స్. ఎలాంటి కోరల్ సెట్స్ మీదకైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 490. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్, నీట్గా ఉంటుంది. ఇట్స్ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. మీకు ఇంకొక గోల్డ్ రెప్లికా చూపించిన, ఇదిగో గ్రీన్ స్టోన్ రూబీ డ్రాప్, గ్రీన్ స్టోన్ రూబీ డ్రాప్, సారీ కోరల్ డ్రాప్, గ్రీన్ కోరల్ డ్రాప్ ఇలా వచ్చేస్తుంది. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చక్కగా ఉంది. మధ్యలో వచ్చేసి అమ్మవారు కాదు, గణేష, లార్డ్ గణేష. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, లైట్ వెయిట్గానే ఉంటాయి, హ్యాపీగా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ దిస్ ఆల్సో ఇన్ పర్పుల్, విక్టోరియన్లో వచ్చేస్తుంది. కింద అంతా కూడా పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తాయి. లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. దిస్ ఈజ్ అ పుష్ బ్యాక్, పర్ల్ విత్ పర్పుల్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్
650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ బై ది వే, ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియో I'll come again back with the beautiful black bits. Okay, we'll see you again. Thank you so much.